మన పాపాలు మన్నించి మనలను నిత్య జీవితమునకు చేర్చునుగాక. ఆమేన్. ప్రభువా దయచూపుము. ప్రభువా దయచూపుము. క్రీస్తువా దయచూపుము. క్రీస్తువా దయచూపుము. ప్రభువా దయచూపుము. ప్రభువా దయచూపుము. ప్రార్థించుదము. సర్వశక్తిగల నిత్య సర్వేశ్వర, నీ పవిత్రాత్మ ప్రేరణతో నిన్ను తండ్రి అని సాహసించి పిలుచు భాగ్యము మాకు లభించినది. మా హృదయములను దత్తత నొందిన పుత్రీ పుత్రుల మనస్తత్వముతో నింపుము. మేము మా ఇరుగు పొరుగును మా తోబుట్టువులుగా ఆదరించి నీవు వాగ్దానము చేసిన నిత్య మహిమలోనికి ప్రవేశించున్నట్లు దీవింపుము. నీతోనూ పవిత్రాత్మతోనూ కలిసి యుగ యుగములు జీవించుచు పాలించు మా ప్రభువును నీ కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. మొదటి పఠనము సొలొమోను జ్ఞాన గ్రంథము 18వ అధ్యాయము 6వ వచనం నుండి 9వ వచనం వరకు. కానీ నీవు ఆ రాత్రి జరపనున్న సంగతిని మా పితరులకు ముందుగానే తెలిపితివి కనుక వారు నీవు చేసిన ప్రమాణములను నమ్మి ధైర్యముగా ఉండిరి. నీవు సజ్జనులను కాపాడుదువనియు శత్రువులను సంహరింతువనియు నీ ప్రజలు ఎరుగుదురు. ఏక కార్యము ద్వారానే నీవు మా శత్రువులను శిక్షించితివి. మమ్ము నీ చెంతకు పిలిపించుకొని మాకు కీర్తిని కలిగించితివి. అప్పుడు ఈ పుణ్య ప్రజలలోని భక్తులు రహస్యముగా బలులర్పించిరి. వారు, మనము దేవుని ధర్మశాస్త్రమును పాటింతుము, మన పాలబడు దీవెనలు కష్టములను కూడా అందరమును సరి సమానముగా పంచుకుని మందమని ఒకరినికొకరు పవిత్రమైన ఒప్పందము చేసుకునిరి. అప్పుడే వారు తమ పూర్వుల స్తుతి కీర్తనలు కూడా పాడిరి. ఇది మన ప్రభువు.